హలో అండి, వెల్కమ్ టు సమత హెల్తీ మేనిఫెస్ట్ ఛానల్. ఐఎమ్ అ వర్కింగ్ మామ్. నేను బేసికల్గా ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో మీకు చెప్తానండి. నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ నా వెయిట్ 59 కిలోస్ ఉండింది. ఆ తర్వాత అది 72 ప్రెగ్నెన్సీ తర్వాత చాలా కామన్. మళ్ళీ దాన్ని నేను 59కి తేవడానికి నాకు ఈ ప్రయాణంలో ఎదురైన అన్ని ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఎంతోమందికి తెలుసు, ఇప్పుడు ఎంతోమంది కూడా మళ్ళీ వాళ్ళ ప్రీవియస్ వెయిట్కి రావడానికి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నారన్నది మీరు అందరూ కూడా అగ్రీ చేస్తారు, అవునా కాదా? ఇఫ్ యూ అగ్రీ విత్ మీ ప్లీజ్ కామెంట్ హియర్. ఎవరెవరైతే వాళ్ళు కష్టపడుతూ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అన్నది. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది అంత ఈజీ అయితే కాదు. ఇందులో ఎన్నో డిప్రెషన్స్ ఉండొచ్చు, డిసప్పాయింట్మెంట్స్ ఉండొచ్చు. కానీ మనకంటూ ఒక కాన్స్టెంట్ సపోర్ట్ కావాలి, ఒక మెంటల్గా మనం ఒక స్టెబిలిటీ అనేది ఉండాలన్నమాట. సో నా ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను ఖాళీ ఓన్లీ ఫుడ్తోనో ఎక్సర్సైజ్తోనో లేదా ఓన్లీ ఈ రెండిటితోనే నేనైతే దీన్ని అచీవ్ చేయలేదు. చాలా ఇంపార్టెంట్ ఒక థర్డ్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే హెల్దీ మైండ్ సెట్ అనమాట. ఆ హెల్దీ మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక థర్డ్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే హెల్దీ మైండ్ సెట్ అనమాట. ఆ హెల్దీ మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నది నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. కానీ దానికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది మీరు చూడండి, జిమ్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్లోనే కానీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వాళ్ళు ప్రాపర్గా డైట్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి రిజల్ట్ రాదు. ఎందుకు రాదు ఆలోచించారా ఎవరైనా? ఆలోచిస్తే మీరు ఒకసారి అక్కడ రీజన్ ఏంటనేది ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి, చెప్తాను ఎందుకు. ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ లవ్ అనేది ఉండదన్నమాట. అంటే వాళ్ళు ఈరోజు ఒక 1 వీక్ ఎక్సర్సైజ్ చేసేస్తారు, ఒక 1 వీక్ మంచిగా డైట్ చేస్తారు, ఆ తర్వాత వెంటనే తగ్గానా అని చెప్పేసి వేయింగ్ స్కేల్ మీద ఎక్కి చూస్తారనమాట. కానీ అదంత ఈజీగా చెప్పండి. ఇప్పుడు ఒక వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక 9 months to 10 months పడ్డప్పుడు వెయిట్ తగ్గడానికి కూడా అట్లీస్ట్ అంతే టైం పడుతుంది. నాకు కూడా మళ్ళీ 72 నుంచి 13 కిలోలు తగ్గడానికి నియర్లీ 11 నెలలు 11 months పట్టిందనమాట. ఒకవేళ మీరు ఎవరైనా క్రాష్ డైట్ చెప్పేసి 2 monthsలో తగ్గించేస్తాము, 3 monthsలో తగ్గించేస్తాము అని అంటే మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా తగ్గుతారో అంతే ఫాస్ట్గా మళ్ళీ మీకు రీబౌన్స్ అవుతుంది. కానీ నేను 2020లో బేబీని డెలివరీ చేశాను. ఆ తర్వాత 21 నవంబర్కంతా ఆల్మోస్ట్ ఒక 9 to 10 కిలోస్ తగ్గా. మళ్ళీ ఆ ఎక్స్ట్రా ఒక 3-4 కిలోస్ తగ్గడానికి నాకు చాలా టైం పట్టింది. కాకపోతే దీని అంతటికీ కావాల్సింది ఏంటంటే పేషెన్స్, ఓపిక కావాలి. మనందరికీ ఇన్స్టెంట్, ఈ మధ్య ఇన్స్టామార్ట్ అని, జెప్టో అని, ఇన్స్టెంట్ డెలివరీస్కి అన్నిటికీ ఇన్స్టెంట్గా అలవాటైపోయి జనాలకి వెయిట్ లాస్ కూడా ఇన్స్టెంట్గా కావాలంటున్నారు. మళ్ళీ వెయిట్ గెయిన్ కూడా ఇన్స్టెంట్గానే అవుతుంది కదా. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఓవరాల్గా, ఇఫ్ యూ హేట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎంత హేట్ చేసుకుంటూ ఉంటే మీ బాడీ అనేది అంత వ్యతిరేకిస్తూ ఉంటుంది మనల్ని అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఫుడ్ లేకపోతే ఎక్సర్సైజో కాదు, మెయిన్గా మనకు కావాల్సింది అంటే దీని ఈ మధ్య అందరూ మేనిఫెస్టేషన్, LOA, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను 8 yearsగా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేనున్న ఈ హ్యాపీ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ జాబ్ కావచ్చు, నా కార్ డ్రైవింగ్ కావచ్చు, నా వెయిట్ లాస్, నా పాప, నా హస్బెండ్, నేనుంటున్న ఈ ఇల్లు అన్నీ కూడా నాకు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్. అంటే మీరు ఇక్కడ ఏదైతే గట్టిగా అనుకుంటారో దానిని సంకల్పం అంటారు తెలుగులో, ఓకే? దాన్ని ఇక్కడ ఏదైతే గట్టిగా అనుకుంటారో అది మీరు నమ్మాలి, అది జరుగుతుందని. నమ్మడంతో పాటు ఓన్లీ నమ్మితే సరిపోతుందా? ఓకే నేను నమ్మేస్తాను, పడుకునేసి నేను ఇంత తగ్గాలి, నాకు ఇంత రావాలి అనుకుంటే సరిపోతుందా? నో, దానికి తగ్గట్టుగా యాక్షన్ కూడా చేయాలన్నమాట. అదే లా ఆఫ్ అట్రాక్షన్. అది మనం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరైనా మీరు అది కూడా అన్నీ చూస్తూ ఉండాలి అని అంటే ప్లీజ్ కామెంట్. అండ్ మీకు ఎక్కడెక్కడ మీకు హెల్ప్ కావాలో మీరు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కమింగ్ టు ద టాపిక్. సో ఈ 3 థింగ్స్ని నేను
ఒక బ్లెండ్ లాగా ప్యారలల్గా ఎలా అప్లై చేశాను, నేను అనుకున్నది ఎలా సాధించగలిగాను, అండ్ ఓన్లీ సాధించేసి చేయట్లేదు నేను ఈ వీడియో. 2022లో నేను ఆల్మోస్ట్ వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు 26 జనవరి. ఈరోజు నేను ఎందుకు మరి మీరు 4 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారేమో. చెప్తాను వినండి. మెయింటెనెన్స్. నాకు అసలు నేను మెయింటైన్ చేయగలుగుతున్నానా లేదా అని అంటే అవన్నీ మీకు విత్ ప్రూఫ్స్ చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఇదంతా కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏదో ఒక్కరోజు చేసేసా 2 రోజులు చేసేసా అని అంటే మాత్రం అది అవ్వదండి. ఓకే, సో ఇంకా ముందు ముందు మనం ఎన్నో మాట్లాడుకుందాము. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.